ఈరోజు ఈ యొక్క వీడియో లోపల బ్లూమ్స్ టాక్సానమీ మరియు ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్ గురుకులాలప్పుడు వచ్చినవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ పైన బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. సో దయచేసి ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని వేడుకుంటూ, సో కంపల్సరీ మీ అందరికీ తెలిసిందే బ్లూమ్స్ టాక్సానమీ తర్వాత ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళి మినిమం 2 to 5 మార్క్స్ కూడా కవరేజ్ వస్తుంది. సరే, ఏదైనా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ మీ ఆన్సర్ను పుటప్ చేసుకోండి, తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెసిఫికేషన్. ఈ క్రింద ఇవ్వబడ్డ స్టేట్మెంట్లో స్పెసిఫికేషన్స్కు ఉదాహరణ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించిన బిట్ ఫ్రేమ్ అయింది. సో ఒకటి చూడండి ఆన్సర్స్లో, ద టీచర్ డిఫరెన్షియేట్స్ cone from pyramid. రెండు, the headmaster recognizes a polynomial from quadratic అని అంటున్నారు. మూడవది, illustrates a square and rhombus. The pupil compares a Euclidean plane figure with a non-Euclidean plane figure. సో దయచేసి మీ ఆన్సర్ చూసుకోండి. Which of the following statement is an example of specification? సో మీ ఆన్సర్ను పికప్ చేసుకుని దయచేసి మీ ఆన్సర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా దీనికి మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తున్నాం. మనం స్పెసిఫికేషన్స్ అంటే ఎవరు అంటే లెర్నింగ్ అవుట్కమ్, అంటే విద్యార్థిలో వచ్చే ప్రవర్తన మార్పును, స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్ను మనం నోట్ డౌన్ చేసుకుంటాం. మనం లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ రాసుకుంటాం అన్న విషయం మీకు తెలిసిందే. స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్ నిర్దిష్ట ప్రవర్తన మార్పు అంటాం కదా. సో అది ఎవరిలో వస్తుందంటే విద్యార్థి లోపల వచ్చే మార్పును మనం స్పెసిఫికేషన్గా భావిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఆ రూట్లోకి వెళ్ళి మనం ఆ కోణంలో మనం ఇక్కడ ఆన్సర్ను ఈజీగా చేసుకోవచ్చు. ఒకటి, ద టీచర్ డిఫరెన్షియేట్స్ అంటే మామూలుగా భేదాలను ఉపాధ్యాయుడు గుర్తించడం కాదు. సో అట్లా మనం దాన్ని ఫస్ట్ అని ఎలిమినేట్ చేసుకోవచ్చు. రెండవది, హెడ్ మాస్టర్ రికగ్నైజెస్, మామూలుగా హెచ్ఎం రికగ్నైజేషన్ కూడా కాదు. ఇల్లస్ట్రేట్స్ ఏ స్క్వేర్ అండ్ రాంబస్, వివరిస్తారు అని అంటున్నారు. కానీ ఫోర్త్లో చూస్తే ద పీపుల్ కంపేర్స్ ఏ ఎల్సిడియన్ ప్లేన్ ఫిగర్ విత్ నాన్ ఎల్సిడియన్ ప్లేన్ ఫిగర్. ఇక్కడ ఎవరు చేసేది ప్రవర్తన మార్పు ఎవరిలో రావాలి అంటే విద్యార్థులు. సో అట్లా మనం వెళ్తున్నాం. సో ఇక్కడ అంటే ఆ యొక్క లెసన్ కంప్లీట్ అయిన తర్వాత కంపేర్ చేస్తారు విద్యార్థి అని చెప్తున్నాడు. సో ఆ కోణంలో మనం వెళ్తున్నాం. సో అట్లా మనకేంటంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అట్లా పికప్ చేసుకుంటున్నాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. ఈ క్రింది వాటిలో మామూలుగా బేసిక్ ప్రిన్సిపల్ ఏది, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్ యొక్క సూత్రం ఏది, నియమం ఏది అంటున్నాడు. సో ఒకటి, ప్రిన్సిపల్ ఆఫ్ ప్యాసివ్ రెస్పాండింగ్. రెండు, ప్రిన్సిపల్ ఆఫ్ లార్జర్ స్టెప్స్, ప్రిన్సిపల్ ఆఫ్ స్మాలర్ స్టెప్స్, ప్రిన్సిపల్ ఆఫ్ టీచర్ టెస్టింగ్. సో ఇక్కడ ఆన్సర్ మనం ఎట్లా పికప్ చేసుకోవచ్చు అంటే మనకు ఆల్రెడీ స్కిన్నర్ ఏదైతే ఉంటుందో ఆపరెంట్ కండిషన్ ఆధారంగా ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది మనం ఐడియా మనకు ఉండే ఉంటుంది. సో అందులో కొన్ని ఇచ్చారు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో కూడా. ప్రిన్సిపల్స్ ఆఫ్ స్మాల్ స్టెప్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ అని చెప్పి, ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ పేసింగ్ అనేది అందులో ఉన్నది. అట్లా ఆ కోణంలోకి వెళ్ళి ఇక్కడ ఆన్సర్ను చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో అట్లా దయచేసి మీరు మీ ఆన్సర్ను పికప్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్యాసివ్ రెస్పాండింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ సెకండ్ ది లార్జర్ స్టెప్స్, ప్రిన్సిపల్ ఆఫ్ స్మాలర్ స్టెప్స్, ప్రిన్సిపల్ ఆఫ్ టీచర్ టెస్టింగ్. సో అట్లా మనం వెళ్తుంటే ఇక్కడ ఆన్సర్ ఈజీగా మనం పికప్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ స్మాలర్ స్టెప్స్కు వెళ్తున్నాం ఆ కోణంలో. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్, ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ దేర్ స్పెసిఫికేషన్స్ వన్ ఈచ్ ఆర్ రిటన్ ఇన్ 2 columns 1 and 2. సో ఇక్కడ 2 కాలమ్స్లో ఒకటేమో ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు, రెండవ కాలంలో ఒకటినేమో వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. మ్యాచ్ చేయమంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తున్నారు. ఫస్ట్ చూడండి కాలం 1లో ఫస్ట్ అండర్స్టాండింగ్, ఏ అండర్స్టాండింగ్, బి అటిట్యూడ్, సి నాలెడ్జ్, డి స్కిల్. ఆన్సర్ ఇక్కడ ఉంది కాలమ్స్ 2లో స్పెసిఫికేషన్స్. డ్రాస్ ద డయాగ్రామ్, 2 రికాల్స్ ద ఫార్ములా, 3 డెవలప్స్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, 4th కంపేర్స్ బార్ గ్రాఫ్ విత్ హిస్టోగ్రామ్ కదా ఫర్ సిమిలారిటీ అండ్ డిస్సిమిలారిటీస్ అని ఇస్తున్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏ 1, 2 పికప్ చేసుకున్నాం. మళ్ళీ కింద ఆన్సర్ మ్యాచ్ దెమ్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఆన్సర్స్ 1, 2, 3, 4
ఇచ్చాడు, అందులో మ్యాచ్ చేయాలి. ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది మనకు తెలిసిందే. అండర్స్టాండింగ్లో ఏమొస్తుందంటే అవగాహన యొక్క స్పష్టీకరణం ఏంటి. అక్కడ ఏం చేస్తాడంటే ఎక్స్ప్లెయిన్స్ చేస్తాడు, కంపేర్ చేస్తాడు, క్లాసిఫై చేస్తాడు కదా, మనందరికి తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ నాలెడ్జ్ అన్నాడు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఉన్న దానిలో కాలం 1లో నాలెడ్జ్ అంటే రీకాల్ అండ్ రికగ్నిషన్, దాని యొక్క స్పెసిఫికేషన్. స్కిల్ అంటే డ్రాయింగ్ కదా, మినిమం అది ఈజీగా. సో అట్లా ఎట్లా పికప్ చేసుకున్నా ఇందులో ఏదైనా ఒకటి తెలియకున్నా మిగతా 1-2 పికప్ చేసిన ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ సి ఆన్సర్ ఉంది, నాలెడ్జ్కి స్పెసిఫికేషన్ ఏంటంటే రీకాల్ కానీ రికగ్నిషన్ కానీ. ఇక్కడ రీకాల్ ద ఫార్ములా అంటున్నాడు కదా. సికి ఆన్సర్ 2. ఎక్కడ ఉంది సి ఆన్సర్ 2 చూడండి. సికి ఆన్సర్ 2 ఎక్కడ ఇచ్చాడు, బి. సిలో 1వ దానిలో లేదు, 2వ దానిలో ఇక్కడ సి ఆన్సర్ 2 ఉంది. అదేవిధంగా 3వ దానిలో C4 అన్నాడు, C3 అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సెకండ్ దానిలో మనకు దొరికింది ఏది చూడండి, సి నాలెడ్జ్ అంటే రీకాల్ ద ఫార్ములా, C2. ఇక మిగతాయి కంపేర్ చేద్దాం 2లో. ఇక నెక్స్ట్ మనకు తెలుసు అండర్స్టాండ్ అంటే కంపేర్స్ కదా. ఏ ఆన్సర్ 4th, ఇందులో 4th ఉందో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ సెకండ్ దానిలో A4 ఇచ్చాడు కదా, సెకండ్ దాన్నే పికప్ చేసుకుంటున్నాం. అదేవిధంగా స్కిల్ అంటున్నాడు. స్కిల్ అంటే డ్రా అంటే D1 ఉన్నదా చూద్దాం. ఇక్కడ 2 లేకపోతే D1 ఉంది. ఇక ఆటోమేటిక్గా ఏంటంటే C2 ఇందులోనే ఇచ్చాడు. C2 సి అనేది తీసుకున్నట్టయితే మనకేమంటున్నాడంటే D1 అని ఇచ్చాడు. స్కిల్ అనేది 1 డ్రా. సో అట్లా మనం ఆన్సర్ పికప్ చేసుకుంటే మనకు సెకండ్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. సెకండ్లో ఏమి ఇచ్చాడు, A4 అండర్స్టాండింగ్ అంటే 4th కంపేర్ కదా, పోల్చడం. B3 అటిట్యూడ్, 3 ఏంది డెవలప్స్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఓకే. C2 నాలెడ్జ్, 2వది రీకాల్, C2 అవుతుంది. D1 స్కిల్ అనేది డ్రాస్. సో అట్లా ఆన్సర్ని మనం దయచేసి కొంచెం కొద్దిగా ఒక 1-2 ఆన్సర్ దొరికినా ఈజీగా పికప్ అయిపోతాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 19th సెకండ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బట్ దీన్ని బట్టి మనకు తెలిసిందంటే మామూలుగా ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ మీద కొంత అవగాహన అనేది ఉన్నట్టయితే ఇవి సులభంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్, ద టర్మినల్ బిహేవియర్ వేర్ ద లర్నర్ ఆట్ టు బి ఆర్ వాట్ హీ షుడ్ బి ఏబుల్ టు డూ కాన్స్టిట్యూట్ ద రెఫరెన్స్ పాయింట్ ఇన్ ద జనరేటింగ్. అంటే టర్మినల్ బిహేవియర్ చేంజ్ ఏదైతే ఉందో ఏది తెలియజేస్తుంది, ద టర్మినల్ బిహేవియర్ అంత్య ప్రవర్తన మార్పు అంటాం మనం. ద వేర్ ద లర్నర్ ఆట్ టు బి అంటే ఇది చేసి ఉండాలి, ఇది జ్ఞానాన్ని మనం అంటాం కదా, అవగాహన పొందుతాడు, వినియోగించుకుంటాడు, నాలెడ్జ్ జ్ఞానాన్ని పొందుతాడు అనేది. ఈ షుడ్ బి ఏబుల్ టు డూ అంతటి ఇది చేయగలుగుతాడు కదా. కన్సిడర్ ద రెఫరెన్స్ పాయింట్ ఇన్ జనరేటింగ్. 1 మెటీరియల్స్, 2వది ఆబ్జెక్టివ్స్, 3వది స్పెసిఫికేషన్స్, 4 టెస్ట్స్. ఇందులో మనకేంటంటే టర్మినల్ బిహేవియరల్ చేంజ్ అంత్య ప్రవర్తన మార్పును ఏమంటారు, మనకు ఈ స్పెసిఫికేషన్స్ను అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ని యొక్క డెఫినేషన్ లోపల ఈజీగా పికప్ చేసుకోవచ్చు ఒక్కో కోణంలో. టర్మినల్ బిహేవియర్ చేంజ్ని ఏమంటారంటే ఆబ్జెక్టివ్స్ ఆర్ నథింగ్ బట్ టర్మినల్ బిహేవియర్ చేంజ్, అంత్య ప్రవర్తన మార్పు. జ్ఞానాన్ని పొందుతాడు, హీ గెయిన్స్ నాలెడ్జ్, హీ కాంప్రిహెండ్స్ అంటాం పాఠమైన తర్వాత, ఆ టాపిక్ని బట్టి హీ కాంప్రిహెండ్స్ అని చెప్తాం, హీ అప్లైస్ అని చెప్తాం అన్నట్టు. సో తడు ఏం చేయగలగాలి అనే దాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. సో అట్లా వెళ్తాం. ఇక స్పెసిఫికేషన్ యొక్క కనుక మనం నిర్వచనాన్ని తెస్తే స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్ అంటాం, నిర్దిష్ట ప్రవర్తన మార్పు. ఇప్పుడు వివరించడం కానీ, వర్గీకరించడం కానీ, రీకాల్ కానీ, రికగ్నైజ్డ్ కానీ, దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్, నిర్దిష్ట అభ్యసన ఫలితం అని కూడా అంటారు. సో అది అట్లా ఇక్కడ 2 ఉన్నాయి. మనం ఏంటంటే ఆన్సరు ఆబ్జెక్టివ్ కావచ్చు లేదా స్పెసిఫికేషన్ కావచ్చు. ఇక్కడ మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో మెటీరియల్ కాదు, టెస్ట్ కాదు కదా. ఇక మిగిలింది ఏంటంటే 2వదేమో ఆబ్జెక్టివ్స్, 3వది స్పెసిఫికేషన్. మరి ఇక్కడ రెండిట్లో ఏది పికప్ చేసుకోవాలంటే టర్మినల్ బిహేవియర్ అంటున్నాడు, అంత్య ప్రవర్తన మార్పు. వేర్ ద లర్నర్ ఆట్ టు బి, ఇది చేయగలిగి ఉండాలి అనేది చెప్తున్నాడు. సో హీ షుడ్ బి ఏబుల్ టు డూ, ఇది చేయగలిగి ఉండాలి. సో అక్కడ మనం ఏంటంటే సో ఆ కోణంలో మనం వెళ్ళాలి. అట్ట వెళ్తే మనకు రెండిట్లో ఒక ఆన్సర్ ఏదోటి
మనం మళ్ళీ కొంచెం అనాలిసిస్గా వెళ్తే వస్తుంది. ఒకటేమో రెండవది ఆబ్జెక్టివ్, మూడవది స్పెసిఫికేషన్. హీ షుడ్ బి ఏబుల్ టు డూ కన్స్టిట్యూట్ ద రెఫరెన్స్ పాయింట్ ఇన్ ద జనరేటివ్. సో ఇక్కడ టెర్మినల్ బిహేవియర్ అంటేనేమో ఆ కోణంలో వెళ్తే ఆబ్జెక్టివ్ అవుతుంది. అంత్య ప్రవర్తన మార్పు తెలియజేసేదే లక్ష్యం. లక్ష్యం అంటేనే అంత్య ప్రవర్తన మార్పు. సో మనం ఆ కోణంలో వెళ్తున్నాం. ఇక్కడ టెర్మినల్ బిహేవియర్ కోణంలో వెళ్తూ అతను జ్ఞానాన్ని పొందుతాడు, అవగాహన చేసుకుంటాడు అనే కోణంలో మనం వెళ్తున్నాం. సో అట్లా వెళ్ళినట్టయితే దీనికి ఆన్సర్ ఏంటంటే 20th ఆన్సర్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్, ద థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ వాజ్ పుట్ ఫోర్త్ బై వన్ ఆఫ్ ద పీపుల్ రిపీటెడ్ గివెన్ బిలో. అంటే సమరూప మూలకాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? యాక్చువల్లీ సైకాలజీ అనుకోకటి ఇందులో బిట్ వచ్చింది. ఒక ఆన్సర్ స్కిన్నర్ అంటున్నాడు, కర్ట్ లెవిన్ అంటున్నాడు, పియాజే అంటున్నాడు, థార్నడైక్ అంటున్నాడు. సో సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ఎవరంటే పియాజే అయితే అనలేదు, లెవిన్ అనలేదు, స్కిన్నర్ చెప్పలేదు. ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తున్నాం. సో అట్లా వెళ్తే ఆన్సర్ ఆటోమేటిక్గా 4th వన్ అవుతుంది. ఈఎల్ థార్నడైక్ ఆయన చెప్పింది అతనే కాబట్టి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఇది తెలుగు దానికిలో వచ్చినది చూద్దాం. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు అంటే ఎవరు చెప్పారు? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ గురించి ఎవరు అనలైజ్ చేసి చెప్పారు? వాళ్ళు ఎవరు? స్కిన్నర్, పావెలో, బ్లూమ్ఫీల్డ్. రెండవది బ్లూమ్స్, క్రాత్వాల్, సింప్సన్. 3 సఫైర్, దవే, బ్లూమ్. 4 క్రాత్వాల్, సింప్సన్, ఎష్బాల్. చూడగానే తెలిసిపోతుంది. అంటే ఇందులో స్కిన్నర్ కాదు ఫస్ట్ దాంతో తీసేస్తున్నాం. మూడవది సఫైర్ అంటున్నాడు, సఫైర్ కూడా కాదు. 4వది ఎష్బాల్ అన్నాడు ఇక్కడ 4th దాంట్లో, అది కాదు. అట్లా ఎలిమినేషన్ తీసేస్తే మిగతా ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని పెట్టి ఒకరిని ఆడ్ దానిలో ఉంటున్నాడు, అట్లా తీసేస్తున్నాం కదా. ఫస్ట్ దాంట్లో స్కిన్నర్, బ్లూమ్ఫీల్డ్ అన్నాడు, వాళ్ళు ఎవరు కాదు. ఏదైనా ఇక్కడ ఎవరంటే రెండవది ఆన్సర్ చూద్దాం. బ్లూమ్స్, క్రాత్వాల్, సింప్సన్ కదా. సో అట్లా సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బోధనా లక్ష్యాలను ప్రవర్తన రూపంలో వాచ్యం చేసి బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి. అంటే ఇక్కడ మామూలుగా ఇండికేటర్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటారు, లేదా లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం మనం కదా. విచ్ వన్ అంటే మనం బిహేవియరల్ చేంజెస్ రూపంలో కూడా మనం చెప్తాం కదా. టెర్మినల్ అంటే అంత్య ప్రవర్తన మార్పు అని అంటాం. ఓకే, ఇక్కడ అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి, ఇండికేటర్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటాం, లేదా ఇండికేటర్స్ ఆఫ్ లెర్నింగ్ అని కూడా పేర్కొంటాం కదా. ఇందులో ఒకటి అక్షర చిత్రాలు అంటున్నాడు, 2 కల్పనలు అంటున్నాడు, 3 ఆలోచనలు అంటున్నాడు, 4 స్పష్టీకరణలు అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనం ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఇండికేటర్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అని కూడా దేనికి పేరు అంటే స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్కి మరొక పేరు. సో అట్లా మనం ఆన్సర్ని ఈజీగా పికప్ చేసుకోవచ్చు. 15th ఆన్సర్ 4th వన్. తర్వాత కాగ్నిటివ్ డొమైన్లో కూడా జ్ఞానరంగంలోని అంశాల అనుక్రమాలలో సరైనది ఏది అంటే మామూలుగా సీక్వెన్షియల్ ఆర్డర్ ఏది కాగ్నిటివ్ డొమైన్లో అంటున్నాడు. మన అందరికి తెలిసిందే, కాగ్నిటివ్ డొమైన్లో తీసుకుంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్ లేదా కాంప్రిహెన్షన్ అంటాం. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్. తర్వాత తీసుకున్నట్టయితే మామూలు ఎవాల్యుయేషన్. అట్లా మనం తీసుకున్నట్టయితే మనకు చూడండి, జ్ఞానం, నాలెడ్జ్ అంటే జ్ఞానం, అవబోధం అంటే కాంప్రిహెన్షన్, వినియోగం అంటే అప్లికేషన్, అదేవిధంగా విశ్లేషణ, అనాలిసిస్. కింద చూడండి సీక్వెన్షియల్ ఆర్డర్, జ్ఞానం తర్వాత ఇక్కడ వినియోగం. ఫస్ట్ దానిలో సీక్వెన్స్ ఉంది, సెకండ్ దానిలోనేమో వినియోగం అంటున్నాడు. వినియోగము రెండవది కాదు, మూడవది. జ్ఞానము మూడవది జ్ఞానము, అవబోధం అంటే కాంప్రిహెన్షన్, ఆలోచన, థాట్ అంటున్నాడు, లేదు అందులో. 4th వన్ జ్ఞానము, మూల్యాంకనం. జ్ఞానం తర్వాత మూల్యాంకనం రాదు, సీక్వెన్షియల్ ఆర్డర్ కాదు, అది లాస్ట్కి వస్తుంది ఎవాల్యుయేషన్. సో అట్లా వెళ్ళినట్టయితే మనం ఈజీగా ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు. అయినా క్రాస్ చెక్ చేసుకోవాలి ఒక సెకండ్, ఎందుకంటే 4 చదవాలి ఆన్సర్స్. సో అట్లా తీసినట్టయితే మనకు మీ ఆన్సర్ పికప్ అయి ఉంటుంది. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్ కదా. సో ఆ సీరియల్ ఆర్డర్లో చూస్తే ఫస్ట్ వన్ కదా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్ఞానము, అవబోధము, వినియోగము, విశ్లేషణ. నెక్స్ట్ బిట్, ఉదాహరణలు ఇవ్వడం, వర్గీకరించడం, పోల్చడం అనేవి మున్నగునవి భాగమైన బోధనా లక్ష్యం. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఈ స్పష్టీకరణలు ఏ బోధనా లక్ష్యానికి సంబంధించినవి. ఒకటి అవగాహన, అండర్స్టాండింగ్ ఆర్ కాంప్రిహెన్షన్, రెండవది అప్లికేషన్, మూడవది అభిరుచి, ఇంట్రెస్ట్, నాలుగవది అనుభూతి అని ఇస్తున్నాడు, ఫీలింగ్స్. సో ఉదాహరణలు ఇవ్వడం
అదేవిధంగా క్లాసిఫై చేయడం, కంపేర్ చేయడం, ఇవన్నీ కనుక తీసుకున్నట్టయితే ఈ మూడింటిని మనం తీసుకుంటున్నాం గివింగ్ ఎగ్జాంపుల్స్. అదేవిధంగా తీసుకున్నట్టయితే క్లాసిఫైయింగ్, కంపేరింగ్ అనేది దేని యొక్క స్పెసిఫికేషన్ మీకు తెలుసు, వివరించడం, వర్గీకరించడం కదా, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా అవగాహన స్పష్టీకరణలు. సో అట్లా మనం వెళ్తున్నాం. సో అట్లా వెళ్ళినట్టయితే మనకేంటంటే ఈ యొక్క ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో అభిరుచి కాదు, ఇది అనుభూతి కూడా కాదు, మిగిలిన అవగాహన, వినియోగం అంతే వస్తుంది. అంటే అండర్స్టాండింగా లేదా కాంప్రిహెన్షనా లేదా అప్లికేషనా, మరి వర్గీకరించడం, పోల్చడం, ఉదాహరణలు ఇవ్వడం, ఈ మూడింటితో మనం దేనికి వెళ్ళిపోతున్నామంటే అవి అవగాహన యొక్క స్పష్టీకరణలు కాబట్టి. ఓకే, సో దీని యొక్క ఆన్సర్ ఏది అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయం, సహజీకరణం. అంటే మనకి అంటే మనకు తెలిసే ఇమిటేషన్, మ్యానిపులేషన్, ఆర్టికులేషన్, ప్రిసిషన్ కదా, ఇంపాన్ మనకు గుర్తుండే ఉంటుంది. ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టికులేషన్, నేచురలైజేషన్ అను లక్ష్యాల క్రమం భాగమైన రంగం ఏది, ఇది ఏ రంగానికి సంబంధించింది. సో ఇక్కడ ఎక్కడని తీసుకోవచ్చు, సహజీకరణం, నేచురలైజేషన్ దేని కింద వస్తుందంటే 3 రంగాలు ఉన్నాయి. ఒకటి కాగ్నిటివ్ డొమైన్, 2 ఎఫెక్టివ్ డొమైన్, 3 సైకోమోటార్ డొమైన్ కదా. జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఇది దేని కింద వస్తుంది అనేది మనం అట్లా ఈజీగా సులభంగా పికప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇచ్చాడు. ఇందులో మనకి ఏ తెలిసినా కూడా ఇమిటేషన్, అనుకరించడం అంటే ఇమిటేషన్ కదా. అదేవిధంగా సహజీకరణం ఎండ్ అయ్యేది నేచురలైజేషన్. సో ఇంపాన్ అట్లా పికప్ చేసుకోవచ్చు. మిగతా తెలుగు దాన్ని ట్రాన్స్లేషన్లో ఇచ్చాడు. అట్లా తీస్తే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా తీసుకున్నట్టయితే ఇట్లా కూడా కాగ్నిటివ్ డొమైన్లు ఏమొస్తాయి అంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. అదేవిధంగా ఎఫెక్టివ్ డొమైన్లు ఏమేమి వస్తాయి, భావేశ రంగం లోపల తీసుకుంటే రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, తర్వాత మామూలుగా తీసుకున్నట్టయితే క్యారెక్టరైజేషన్ వస్తుంది. ఇక రిమైనింగ్ తీసుకుంటే మనం ఏదైతే 3వ డొమైన్ ఉంది కదా, సైకోమోటార్ డొమైన్, అందులో మనం అనుకున్నట్టు ఇమిటేషన్, అనుకరణతో స్టార్ట్ అవుతుంది. దీంతో ఎండ్ అవుతుంది అంటే నేచురలైజేషన్ తోటి ఎండ్ అవుతుంది. సో దీని ఆధారంగా తీసుకొని మానసిక చలనాత్మక రంగం, సైకోమోటార్ డొమైన్ ఇక్కడ ఉంది చూడండి. అట్లా డైరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మానసిక చలనాత్మక రంగం కింద వస్తుంది కదా. ఇక్కడ ఆన్సర్స్ ఉన్నది సృజనాత్మక రంగం కాదు, ఎలిమినేషన్ ఆ రంగమే లేదు. ఇక ఉన్నది భావేశ రంగం, 3వది కల్పనా రంగం అంటాడు, కల్పనా రంగం కూడా లేదు. ఇక రెండే, ఇక మానసిక చలనాత్మక రంగమా, సైకోమోటార్ డొమైనా లేదా ఎఫెక్టివ్ డొమైనా కదా. సో అట్లా మనం తీసుకోవచ్చు. అట్లా ఏదైనా మీకు ఎట్లా వెళ్ళినా ఆన్సర్ వస్తుంది, ఏ రూట్లో వెళ్ళినా ఆన్సర్ వెళ్ళాలి. సో అట్లా మనం పికప్ చేసుకోవచ్చు ఆన్సర్ను. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనం సైకోమోటార్ డొమైన్, ఇవి మనందరికి తెలిసిందే. ఓకే, ఇక నెక్స్ట్ ఉంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. ఈ క్రింది ఇవ్వబడ్డాయి, వాటి లోపల సింపుల్ టు కాంప్లెక్స్ ఆబ్జెక్టివ్స్ ఏంది ఇక్కడ చూడండి. ఒకటి రీకాలింగ్, ఎవాల్యుయేటింగ్, క్రియేటింగ్. సెకండ్లో రీకాలింగ్, క్రియేటింగ్, ఎవాల్యుయేటింగ్. 3వ దానిలో క్రియేటింగ్, రీకాలింగ్, ఎవాల్యుయేటింగ్. 4వది అండర్స్టాండింగ్, ఎవాల్యుయేటింగ్, అప్లయింగ్. సో సీక్వెన్షియల్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఏది అంటే మనకు మాడిఫైడ్ బ్లూమ్స్ టాక్సానమీ కదా, ఇది వర్బ్ ఫామ్లో చూపెడుతున్నాడు. సో ఇక్కడ సింపుల్ టు కాంప్లెక్స్ ఏది అంటున్నాడు. సో అక్కడ తీసుకున్నట్టయితే మనకు అంటే ఆర్డర్ కనుక మనకు వెళ్తున్నాం, ఇక్కడ సీరియల్ ఆర్డర్లో వెళ్తే సింపుల్ టు కాంప్లెక్సే కదా. సో ఇక్కడ మనం ఆర్డర్ ప్రకారంగా వెళ్తే ఫస్ట్ ఏంటంటే రీకాల్ అవుతుంది కదా, తర్వాత ఎవాల్యుయేషన్, క్రియేటింగ్, ఆర్డర్ చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఆర్డర్లో మనకు కాగ్నిటివ్ డొమైన్లో తీసుకున్నట్టయితే మామూలుగా ఏమంటామంటే రిమెంబరింగ్లో రీకాలింగ్ వస్తుంది కదా. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్, క్రియేటింగ్, సీరియల్ ఆర్డర్. అందులో ఇచ్చినవి కూడా సింపుల్ టు కాంప్లెక్సే ఉంటుంది. హైయెస్ట్ లెవెల్ అట్లా కాంప్లెక్సిటీ క్రమంగా పెరుగుతూ పోతుంది. సో అట్లా తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆన్సర్ను మనకు కరెక్ట్ అనిపిస్తుంది, అయినా చెక్ చేసుకోవాలి.
రీకాలింగ్ సెకండ్ దాంట్లో రీకాలింగ్ తర్వాత క్రియేటింగ్ ఇచ్చాడు. క్రియేటింగ్ తర్వాత ఎవాల్యుయేటింగ్ కాదు. హయ్యెస్ట్ ఆర్డరే క్రియేటింగ్ ఎందుకు ఉండాలి. మూడో దాంట్లో క్రియేటింగ్ మొదలు ఇచ్చాడు కాబట్టి కాదు. క్రియేటింగ్, రీకాలింగ్, ఎవాల్యుయేటింగ్లో కాదు. ఇక నాలుగో దానిలో అండర్స్టాండింగ్, ఎవాల్యుయేటింగ్, అప్లయింగ్ అన్నాడు. అప్లయింగ్ తీసుకుపోయి మూడో దానిలో పెట్టాడు. కాదు కదా. ఏంటంటే రీకాలింగ్ వస్తుంది, అదేవిధంగా అండర్స్టాండింగ్, అప్లయింగ్, ఎవాల్యుయేటింగ్ లాస్ట్కి రావాలి. ఏదైనా ఇక్కడ అట్లా మనం కొంచెం చెక్ చేసుకోవాలి ఆన్సర్ పెట్టేటప్పుడు. 4 కూడా చూడాలి. సో అట్లా వెళ్ళినట్టయితే మనకు ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రీకాలింగ్ అన్నాడు అక్కడ కదా. నోయింగ్ బదులు ఇక్కడ రీకాలింగ్ అని ఇస్తున్నాడు. నోయింగ్, ఎవాల్యుయేటింగ్, క్రియేటింగ్, అందులో మధ్య స్కిప్ చేశాడు. అవి తెలిసి ఉండాలి కంపల్సరీ. బ్లూమ్స్ టాక్సానమీలో రివైజ్డ్ దానిలో కాగ్నిటివ్ డొమైన్లో ఏమొస్తాయి అంటే హయ్యెస్ట్ లెవెల్ క్రియేటింగ్ మీకు తెలిసిందే. సో అట్లా కొంత తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటే సులభంగా చేయవచ్చు. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ చేయమంటున్నాడు. క్రింద ఇవ్వబడ్డాయి. లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు, స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్కి ఇచ్చాడు. ఇక్కడ ఒకటి ఏంటంటే రీకాలింగ్, 2 అండర్స్టాండింగ్, 3వది ఎవాల్యుయేటింగ్, 4వది క్రియేటింగ్. స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఏమి ఇచ్చారు చూడండి. స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు స్టేట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. సెకండ్, స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు డిఫరెన్షియేట్ different type of resources. మూడోది స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు సజెస్ట్ ద వేస్ ఆఫ్ కన్జర్వింగ్ రిసోర్సెస్. ఫోర్త్ వన్, స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు డిఫైన్ మీనింగ్ ఆఫ్ రిసోర్సెస్ అనేది చెప్తున్నాడు. సో ఇక్కడ ఇంట్లో మనకి ఏది తెలిసినా ఒకదాన్ని పికప్ చేసుకుంటే మనకు మిగతా ఆన్సర్స్ని కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ ఉంది నాకు తెలిసిన దాంట్లో. ఇక్కడ ఏమంటున్నాడు అట్లా చూడండి. ఇక్కడ ఆన్సర్స్ కింద ఇచ్చాడు. ఫస్ట్ 1, 2, 3, 4 ఇందులో మ్యాచ్ చేసుకోవాలి. అందులో ఏది ఉన్నదని చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ ఉంది. అండర్స్టాండింగ్ అంటే మనకి ఇందులో ఏమైనా ఉన్నదా చూద్దాం. స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు స్టేట్ అన్నాడు. స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు డిఫరెన్షియేట్ అంటే భేదాలను గుర్తించడం కదా. భేదాలను గుర్తించడం దేని కింద వస్తుందంటే అండర్స్టాండింగ్ కింద వస్తుంది. సో ఎక్స్ప్లెయిన్ కానీ, డిఫరెన్షియేట్ కానీ, క్లాసిఫై కానీ, గివింగ్ ఎగ్జాంపుల్స్ కానీ అవన్నీ అండర్స్టాండింగ్ యొక్క మన యొక్క వాటి యొక్క స్టేట్మెంట్స్ లేదా స్పెసిఫికేషన్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అండర్స్టాండింగ్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే సెకండే ఇస్తున్నాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో. అందులో ఇక్కడ ఉంది పికప్ చేస్తే చాలు. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూడండి మనకు సెకండే ఇస్తున్నాడు. ఒక ఆన్సర్ పికప్ అయినా మిగతా ఏమైనా ఉన్నదా లేదు. సెకండ్ అనేది ఒకటే ఉంది. సో అట్లా ఆన్సర్ని పికప్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏమంటున్నాడు 1 అంటున్నాడు. రీకాలింగ్ అంటే ఏంది, స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు స్టేట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. పిల్లలు ఏం చేస్తారంటే రిసోర్సెస్ టైప్స్ను చెప్తారు అంటే వాళ్ళు రీకాల్ చేసుకోవడం కదా. సో ఇక్కడ ఫస్ట్ వన్ది ఫస్ట్ ఆన్సర్, సెకండ్, థర్డ్కు 4th అంటున్నాడు. ఎవాల్యుయేటింగ్ థర్డ్ దానికి 4th ఆన్సర్. స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు డిఫైన్ మీనింగ్ ఆఫ్ రిసోర్సెస్ అంటున్నాడు. అదేవిధంగా 4th క్రియేటింగ్ ఏంటంటే స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు సజెస్ట్ వేస్ ఆఫ్ కన్జర్వింగ్ రిసోర్సెస్ అంటే మనకున్న రిసోర్సెస్ను, వనరులను ఎలా పరిరక్షించుకోవాలో చెప్తాడు, తెలియజేస్తాడు. విల్ బీ ఏబుల్ టు. సో ఆ రకంగా మనం దయచేసి ఆన్సర్ను అట్లా పికప్ చేసుకుంటున్నాం. సో అట్లా వెళ్ళినట్టయితే మనకిందే అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అట్లా మనకేందంటే మిగతా ఇంట్లో కూడా లేదు కదా. చూడండి, ఒకటో దాంట్లో 1, 2 అది కరెక్ట్ ఉంది. రెండో దాంట్లో సెకండ్ ఆన్సర్నేమో 2, 1 ఇచ్చాడు. మూడో దానిలో 1, 3 అన్నాడు. 4, 3 అంటున్నాడు. అట్లా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో 16th ఇది రైట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా ఆన్సర్ని ఎక్కడ పికప్ చేసుకున్నామంటే సెకండ్ బిట్ తోటి అండర్స్టాండింగు, డిఫరెన్షియేట్ దాంతో మనం పికప్ చేసుకున్నాం. ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ తెలియాల్సి వస్తుంది కదా. ఇక్కడ స్టేట్ చెప్పడం, ఇక్కడ రీకాలింగ్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ది రీకాలింగ్ అవుతుంది. అట్లా 2 కూడా తెలుసు మనకు. ఇంకొక 2 కొంచెం పరిపూర్ణంగా తెలియకుండా ఆన్సర్ని పికప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద స్కిల్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్స్. అంటే సాంఘిక శాస్త్రంలో బోధనలో స్కిల్కి సంబంధించింది ఏది, నైపుణ్యాలకు సంబంధించిన ఆబ్జెక్టివ్ ఏది. కింద ఇచ్చాడు 4 స్టేట్మెంట్స్. ఒకటి అక్వైరింగ్ నాలెడ్జ్ ఆఫ్ కాంటినెంట్స్. సెకండ్, అండర్స్టాండింగ్ ప్యాటర్న్ ఆఫ్ గవర్నమెంట్. 3, డెవలప్ ఎన్ ఎబిలిటీ టు డ్రా ఏ మ్యాప్. 4, డెవలప్ ఫెయిత్ ఇన్ డెమోక్రసీ. స్కిల్ అంటేనే నైపుణ్యం, డ్రాయింగ్ అనేది మనకు తెలిసిందే. అట్లా డైరెక్ట్గా మనం ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. సో అట్లా వెళ్తున్నాం 17th ఆన్సర్ను. స్కిల్ బేస్డ్ నైపుణ్యానికి సంబంధించిన
ఏది అని అంటున్నాడు ఆబ్జెక్టివ్, అంటే సైకోమోటార్ డొమైన్లో కదా. సోషల్ సైన్స్లో డెవలప్ ఎన్ ఎబిలిటీ టు డ్రా ఏ మ్యాప్, ఒక పటాన్ని గీసే నైపుణ్యం అనేది స్కిల్కి సంబంధించింది, అది మనందరికి తెలిసిందే. సో 17th ఆన్సర్ థర్డ్ వన్. సో నెక్స్ట్ చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఈజ్ టు, అంటే ప్రాథమిక స్థాయిలో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటిది? ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఈజ్ అని అంటున్నాడు. ఒకటి, టు ఫెమిలరైజ్ ద స్టూడెంట్స్ విత్ ద బోత్ నేచురల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్. సెకండ్, టు డెవలప్ స్కిల్స్ ఇన్ సైన్స్. మూడవది, టు ఫెమిలరైజ్ ద సైంటిఫిక్ టర్మ్స్. నాలుగవది, టు డెవలప్ క్రియేటివిటీ. సో అందులో ముఖ్యమైన పర్పస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఇంట్రడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఈవీఎస్ అని ప్రాథమిక స్థాయిలో చెప్తుంటారు. సైన్స్ ఆబ్జెక్టివ్స్లో తప్పనిసరిగా దయచేసి మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటి అంటే సైన్స్ కానీ సోషల్లో కానీ సో క్లాస్ వైజ్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. అది ప్రైమరీ కావచ్చు, యూపీఎస్ లెవెల్ కావచ్చు, సెకండరీ కావచ్చు. సో ఆ కోణంలో బిట్ ఇట్లా ఫ్రేమ్ అవుతుంది. అది ఇక్కడ సోషల్ చూస్తున్నాం, అది సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఎన్లైనా కూడా అది ప్రైమరీలో అడిగే అవకాశం ఉంటుంది, సోషల్ లేదా సెకండరీ లెవెల్లో కూడా. సో ఇక్కడ ఏదైనా కూడా దీనికి ఆన్సర్ ఏంటి అంటే పిల్లలకు స్కిల్స్ డెవలప్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఈవీఎస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, దానికి మెయిన్ ఏంటిది అంటే స్కిల్, ఫెమిలరైజ్ సైంటిఫిక్ టర్మ్స్, డెవలప్ క్రియేటివిటీ కాదు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, టు ఫెమిలరైజ్ ద స్టూడెంట్ విత్ ద బోత్ నేచురల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్ అనేది దీనికి రైట్ ఆన్సర్. 19th, కంపేరింగ్ క్రాష్ క్రాప్స్ విత్ అగ్రికల్చర్ క్రాప్స్ కమ్స్ అండర్ ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్. కంపేర్ అంటున్నాడు ఇక్కడ. కంపేర్ అనేది చెప్తూ క్యాష్ క్రాప్స్కు అగ్రికల్చర్ క్రాప్స్కు కంపేరింగ్ క్యాష్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ క్రాప్స్ కమ్స్ అండర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్. అది ఏ ఆబ్జెక్టివ్కి సంబంధించింది కదా? ఒకటి రిమెంబరింగ్, రెండవది స్కిల్, మూడవది అండర్స్టాండింగ్, నాలుగవది ఎవాల్యుయేటింగ్. సో ఇక్కడ పోల్చడం, కంపేర్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. సో అవన్నీ కూడా దేనికి సంబంధించినవి నాకు ఆల్రెడీ తెలుసు. అవి ఏంటి అంటే అండర్స్టాండింగ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కదా. సో అట్లా మనం తప్పనిసరిగా ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని కూడా మనకు అకాడమిక్ స్టాండర్డ్స్లో ఇచ్చాడు, అందులోకెళ్ళి కూడా మనం పికప్ చేసుకోవచ్చు. కొత్తగా మనకు టెక్స్ట్ బుక్స్ లోపల కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనే పదం ఇచ్చాడు. సో అట్లా కూడా చేసుకోవచ్చు. పాత టెక్స్ట్ బుక్స్లో కూడా, ఓల్డర్ వన్లో కూడా మనకు ఈ యొక్క ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ మీద క్లారిటీ ఇచ్చాడు. కొత్త దాంట్లో కూడా ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి దయచేసి. సో అట్లా ఆన్సర్ని పికప్ చేసుకుంటున్నాం డైరెక్ట్గానే. అంటే మనం అనేది ఏంటంటే అండర్స్టాండింగ్ అది కదా. అండర్స్టాండింగ్ అంటే ఎలిమినేషన్లో కూడా చేయొచ్చు. కంపేర్ చేయడం అనేది రిమెంబరింగ్ రాదు, అది స్కిల్ కాదు, ఎవాల్యుయేటింగ్ కూడా కాదు కదా. ఇది అండర్స్టాండింగ్ యొక్క స్పెసిఫికేషన్స్. నెక్స్ట్, ఏ లెసన్ ఆన్ ఫెస్టివల్స్ అండ్ సోషల్ స్టడీస్ టీచింగ్ ఈజ్ టు ఇన్కల్కేట్ ద ఫాలోయింగ్ వాల్యూ. అంటే మామూలుగా ఏ లెసన్, మామూలుగా పండగలు అనే పాఠాన్ని సాంఘిక శాస్త్రంలో పెట్టారు కదా, అది దేన్ని ఇన్కల్కేట్ చేస్తుంది అనేది ఉద్దేశం. ఒకటి పొలిటికల్ వాల్యూస్, రెండు మోరల్ వాల్యూస్, మూడు సైంటిఫిక్ వాల్యూస్, నాలుగు కల్చరల్ వాల్యూస్. సో ఇట్లా ఈజీగా తెలుస్తుంది మనకు. ఫెస్టివల్స్ ఉద్దేశం ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్. పొలిటికల్ వాల్యూస్ కాదు, మోరల్ వాల్యూస్ కాదు, సైంటిఫిక్ వాల్యూస్, కానీ ప్రధానంగా ఏంటి అంటే కల్చరల్ వాల్యూస్, ఫోర్త్ వన్ కదా. సాంస్కృతిక విలువలను పెంపొందింపజేయడం ఫెస్టివల్స్ అంటే సంస్కృతిలో ఒక భాగం. సో అట్లా వెళ్తున్నాం. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో తప్పనిసరిగా వాల్యూస్ మీద కూడా మనకు బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఏ సబ్జెక్ట్లో అయినా కూడా కొంచెం ఇది మనకు ఇండైరెక్ట్గా క్యూ ఇస్తుంది. స్టూడెంట్స్ రిక్వైర్స్ కల్చరల్లీ రిలవెంట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ ద థియరీ ఆఫ్. స్టూడెంట్స్కు సాంస్కృతిక కల్చరల్లీ రిలవెంట్ నాలెడ్జ్ అవసరము, అంటే నైపుణ్యాలు కూడా. ఈజ్ ద థియరీ ఆఫ్, అది ఏ థియరీ తెలియజేస్తుంది? ఒకటి సోషల్ లెర్నింగ్ థియరీ, రెండు ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, మూడు కన్స్ట్రక్టివిస్ట్ థియరీ, నాలుగు ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ అని అంటున్నాడు. ఏ సిద్ధాంతం తెలియజేస్తుంది? ఇది కూడా ఒక కోణంలో ఏంటి అంటే మనకు సైకాలజీ బిట్ ఇలా వచ్చింది. అయినా ఒకసారి దయచేసి దాని గురించి ఆలోచించండి. ఎలిమినేషన్ ప్రాసెస్లో వచ్చు మీకు తెలుసు 21st నుండి 30th వరకు వచ్చే బిట్లు దాదాపు మనకు అన్నీ కూడా సైకాలజీ బిట్సే. సో ఇక్కడ జస్ట్ బిట్ వచ్చింది కాబట్టి ఒకసారి ఆలోచించండి, అది దేని కింద వస్తుంది? ఆపరెంట్ కండిషన్ కాదు, ఇన్సైట్ఫుల్ కాదు. ఇక మిగిలిన రెండు, ఒకటా మూడా? సోషల్ లెర్నింగ్ థియరీయా, కన్స్ట్రక్టివిస్ట్ థియరీ. కన్స్ట్రక్టివిజం లోపల రెండు ఉన్నాయి. పియాజే థియరీ ఆఫ్
మామూలుగా పియాజే థియరీ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీ ఉంది. అదేవిధంగా సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అనేది సిద్ధాంతం మనకు వైగాట్స్కి ఉంది. అట్లా వెళ్తే ఇక్కడ మనం థర్డ్ వన్కు ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ బిట్ చూడండి. ఐడెంటిఫైయింగ్ ద కరెక్ట్ డొమైన్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. డొమైన్స్ ఇస్తున్నాడు, స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు, డొమైన్స్ ఏవి అని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ డొమైన్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఏ, పుట్ ద లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ వైల్ లివింగ్ ద క్లాస్ రూమ్. అంటే పిల్లలు క్లాస్లో వదిలిపెట్టేటప్పుడు లైట్స్ ఫ్యాన్స్ ఆపివేయడం. బి, ఎక్స్ప్లెయిన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఎలా పరిరక్షించుకోవాలి విద్యుత్తును కాపాడుకోవాలి, అంటే వనరులను వినియోగించుకుంటూ కాపాడుకోవడం. సి, అసెంబుల్స్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ను అమర్చడం. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ ఏంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే అసెంబుల్ సెన్స్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఏదైనా ఒకటి ఆన్సర్ని పికప్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అసెంబుల్ చేయడం, ఎలక్ట్రిక్ సర్క్యూట్ని అసెంబుల్ చేయడం ఏంటంటే నైపుణ్యం, స్కిల్ కింద వస్తుంది కదా. అట్లా స్కిల్ అనేది ఇక్కడ ఉంది. సి అనేది స్కిల్ అనేది ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూద్దాం. అట్లా ఆన్సర్ని పికప్ చేసుకోవచ్చు. సరే, దీని ఇక్కడ ఒక ఆన్సర్ ఏమస్తున్నాడు అంటే ఏ ఎఫెక్టివ్ అన్నాడు, భావేశ రంగం అంటున్నాడు. బి, సైకోమోటార్, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సైకోమోటార్ కాదు. సి, అసెంబుల్ చేయడం కాగ్నిటివ్ కింద రాదు. అట్లా చూసుకోవాలి. పి సైకోమోటార్, ఏ ఎఫెక్టివ్, సి కాగ్నిటివ్. ఏ సైకోమోటార్ కాదు, లైట్స్ ఆఫ్ చేయడం అది దాని కింద రాదు. బి ఏ కాగ్నిటివ్, బి సైకోమోటార్, సి ఎఫెక్టివ్. ఫోర్త్ వన్ ఏ ఎఫెక్టివ్, కాగ్నిటివ్ డొమైన్. ఎఫెక్టివ్ అంటే భావేశ రంగం కదా. ఎఫెక్టివ్ డొమైన్ అభిరుచులు, వైఖరులు, అభినందన దాని కింద. రిసీవింగ్, రెస్పాండ్ కావడం అట్లా వస్తుంది. సో ఫోర్త్ వన్లో ఏంటంటే ఏ అనేది ఎఫెక్టివ్ అనేది తెలుస్తుంది. ఎక్స్ప్లెయిన్స్ వివరించడం, ఎక్స్ప్లెయిన్స్ అన్నట్టు అది కాగ్నిటివ్ డొమైన్, అండర్స్టాండింగ్ కింద వస్తుంది. సైకోమోటార్ సి ఏమైతే అసెంబుల్స్ అండ్ సర్క్యూట్ను అమర్చుతున్నాడు, సైకోమోటార్ డొమైన్. ఇందులో ఏది పికప్ చేసినా, ఏది ఒక్కటి వచ్చినా మిగతాది మనం చేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ అసెంబుల్ అనే దాంతో నేను ఎక్కడ పికప్ చేస్తుందంటే సర్క్యూట్ను అమర్చడం అనేది నైపుణ్యం. సో ఇలా సి అనేది సైకోమోటార్. ఇందులో అంటే మన ఫస్ట్లో లాస్ట్కు లేదు, ఒక ఫోర్త్ వన్లోనే సైకోమోటార్ ఉంది. అట్లా మిగతాయి క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. సో పుట్టింగ్ ద లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ వైల్ లివింగ్ ద క్లాస్ రూమ్ అనేది ఒక ఎఫెక్టివ్ డొమైన్, అది భావేశ రంగమే కదా. ఎక్స్ప్లెయిన్ వివరించడం అనేది బి తీసుకుంటే అది కాగ్నిటివ్ డొమైన్. సో అట్లా మనకు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్గా అనాలిసిస్ చేసుకుంటే ఈజీగా మనం పికప్ చేసుకోవచ్చు. So on the basis of recommendation of National Curriculum Framework NCF 2005, NCERT textbooks in physical science lay greater emphasis on. సో ఎన్సిఎఫ్ రికమెండేషన్ ప్రకారంగా ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఈ క్రింది వాన్లో వేటిపైన ఎక్కువ గ్రేట్ ఎంఫసైజ్ చేసింది. ఏ, గివింగ్ యాక్టివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ టు స్టూడెంట్స్. బి, టీచింగ్ సైంటిఫిక్ టర్మ్స్ అండ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్స్. సి, preventing rote learning. D, upholding sharp boundaries between different domains of science curriculum. ఇక్కడ ఆన్సర్ ఏమన్నాడు, ఒకటి ఏబి, 2 ఏసి, 3 సిడి, 4 బీసీ. సో ఇక్కడ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అక్కడ మనకు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ మనకు చెప్పింది దానిలోకి వెళ్ళి పికప్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, లేదా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళొచ్చు. సో ఇక్కడ గివింగ్ యాక్టివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ టు గివింగ్ యాక్టివ్ లెర్నింగ్, అనుభవాత్మక అభ్యసనం, యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. అది ఇట్లా వెళ్తే ఏ అనేది ఇందులో కరెక్ట్ ఆన్సర్గా అనిపిస్తుంది, కరెక్ట్ ఆన్సర్. టీచింగ్ సైంటిఫిక్ టర్మ్స్ అండ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్స్, అంటే నిర్వచనాలు చెప్పాలి అనేది చెప్పలేదు, బి ఎలిమినేట్ అయిపోతుంది. సి, ప్రివెంటింగ్ రోట్ లెర్నింగ్, బట్టి అభ్యసనాన్ని నిరోధించాలి, ప్రివెంట్ చేయాలి, అది మనకు ఎన్సిఎఫ్ చెప్పింది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా అప్హోల్డింగ్ షార్ప్ బౌండరీస్ బిట్వీన్ డిఫరెంట్ డొమైన్స్ అనేది చెప్పలేదు కదా. సో అట్లా చేస్తే ఎలిమినేషన్లో మనకు బి ఎలిమినేట్ అవుతుంది, డి ఎలిమినేట్ అవుతుంది. ఇక మిగిలింది ఏంటంటే ఏ కరెక్ట్ ఆన్సర్, సి కరెక్ట్ ఆన్సర్, ఏసీ కదా. అట్లా వెళ్ళొచ్చు మనం. బహుశా మీరు ఆల్రెడీ పికప్ చేసుకునే ఉంటారు, బట్ అయినా అనాలిసిస్ చేసుకొని 1-2 సార్లు క్వశ్చన్ చదవాలి. మళ్ళీ కూడా చూద్దాం కావాలంటే. ఆన్ ద బేసిస్ ఆఫ్ రికమెండేషన్ ఎన్సిఎఫ్ 2005 ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ లే గ్రేటర్ ఎంఫసైజ్ ఆన్. ఒకటి, గివింగ్ యాక్టివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కదా టు స్టూడెంట్స్.
టీచింగ్ సైంటిఫిక్ టర్మ్స్ అండ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్స్ ఒకటే చెప్పమనలేదు. ప్రివెంటింగ్ రూట్ లెర్నింగ్ ప్రివెంట్ చేయాలన్నది. అప్హోల్డింగ్ ద షార్ప్ బౌండరీస్ బిట్వీన్ డిఫరెంట్ డొమైన్స్ కూడా చెప్పలేదు. సో అట్లా డి ఎలిమినేట్ చేసాం. అదేవిధంగా డి చెప్పలేదు, అదేవిధంగా బి కూడా చెప్పలేదు. ఇక అదేంటి అంటే ఏసి గివింగ్ యాక్టివ్ లెర్నింగ్ అనేది చెప్పింది, ప్రివెంటింగ్ రూట్ అని చెప్పింది. ఏసీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ ఉంది ఏసీ ఆన్సర్? సో ఇక్కడ చూస్తే సెకండ్ దాంట్లో ఏసీ అని ఉంది కదా, సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక ఇందులో కూడా ఈరోజు ఇది లాస్ట్ బిట్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. ఇందులో ఇస్తున్నాం. సో ఒక పక్కన బ్లూమ్స్, ఆర్హెచ్ దవే, క్రాత్వాల్, గాగ్నే, ఇక్కడ నలుగురు గురించి ఇచ్చారు. అదేవిధంగా కాంట్రిబ్యూషన్స్, వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేశారు. ఒకటి కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్స్, 2 ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, 8 టైప్స్ ఆఫ్ లెర్నింగ్, మూడవది ఆన్సర్. ఫోర్త్ వన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. సో సింపుల్గా దీన్ని ఎవరు చేశారు? బ్లూమ్స్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఇక్కడ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ని ఎలిమినేట్ చేయొచ్చు, కోహెలర్ చెప్పాడు కాబట్టి ఈ నలుగురిట్లో కోహెలర్ లేడు. ఇక మిగిలింది 1, 3, 4, 5. ఏ ఆన్సర్ తెలిసినా మనం పికప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్హెచ్ దవే ఉంది, ఆయన ఏం చెప్పాడు అంటే మనకు తెలిసిందే ఏంటంటే సైకోమోటార్ డొమైన్ గురించి చెప్పారు కదా. ఇక బ్లూమ్స్ కాగ్నిటివ్ డొమైన్, తర్వాత క్రాత్వాల్ తీసుకున్నట్టయితే ఎఫెక్టివ్ డొమైన్, తర్వాత గాగ్నే తీసుకుంటే మనందరికి తెలిసిందే అంటే హైరార్కీ ఆఫ్ లెర్నింగ్ మనం నేర్చుకున్నాం థియరీలో కూడా, 8 టైప్స్ ఆఫ్ లెర్నింగ్. సో అట్లా మనం పికప్ చేసుకోవాలి. లేదా ఏ ఒక్క ఆన్సర్ తెలిసినా మనకు మూడో అంటే మిగతా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైకోమోటార్ డొమైన్ ఉంది, ఆర్హెచ్ దవే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్హెచ్ దవే కదా, అంటే బి ఆన్సర్ ఏది అంటే 5. ఎక్కడ ఉంది బి 5 అంటే రెండిట్లా ఇచ్చాడు చూడండి. ఇక్కడ బి ఆన్సర్లో 2వ ఆన్సర్లో 5 ఉంది, 3వ ఆన్సర్లో కూడా 5 ఉంది. ఇంకొక ఆన్సర్ తెలిస్తే మనకి ఈజీ ఒకట్లా పికప్ చేసుకుంటే. మనకి గాగ్నే ఏమన్నాడు? 8 టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అన్నాడు. హైరార్కీ ఆఫ్ లెర్నింగ్ లోపల మనకి 8 టైప్స్ అని ఉన్నాడు. సో అట్లా పికప్ చేసుకుంటే D3. సో డీలో 3 ఎక్కడుంది అని అంటే మనకు ఇక్కడ చూద్దాం. సో D3లో ఎన్నోది 2వ ఆన్సర్ ఉంది. సో ఇక్కడ 2 ఆన్సర్లు తెలుసుకున్నాయి. సెకండ్ దానిలో తీసుకుంటే మనకు D3 ఉంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు ఇంతకుముందు చూసుకున్నట్టు B5 ఉంది. ఇప్పుడు క్రాస్ చెక్ చేద్దాం రెండో దాంతో. సెకండ్ది ఏంటి అంటే A1 అయినా చూద్దాం. బ్లూమ్స్ టాక్సానమీ, బ్లూమ్స్ ఏం చెప్పాడు? కాగ్నిటివ్ డొమైన్స్ గురించి మాట్లాడాడు. అదేవిధంగా B5 అంటే దవే గురించి సైకోమోటార్ లెర్నింగ్. C4 అంటేది క్రాత్వాల్ ఎఫెక్టివ్ డొమైన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్ ఎఫెక్టివ్ డొమైన్. సో దయచేసి అట్లా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒక ఆన్సర్ 1, 2 దొరికితే మిగతా ఆన్సర్ ఆటోమేటిక్గా పికప్ చేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా దీనికి ఆన్సర్ ఏదంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో తప్పనిసరిగా అందరికీ విజ్ఞప్తి, ఈ రకంగా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మనకేంటి అంటే ఈ యొక్క బ్లూమ్స్ టాక్సానమీ, అదే రకంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ ఆ చాప్టర్లకు వెళ్ళి మినిమం 6 to 7 బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. మనకి ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ పేపర్స్ మనం తీసుకున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. సో దయచేసి టెన్షన్ మాత్రం పడద్దు, ప్రాక్టీస్ చేసుకోండి. మనం క్యూ లాగా తీసుకోవాలి ఆన్సర్స్ను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.